అందరికీ నమస్తే అండి. నా పేరు కాకర్ల సరస్వతి. నేను హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ ఆంధ్రప్రదేశ్ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నాను. మీ సమస్య మా పరిష్కారంతో మేము ఇక్కడ సంస్థ నడుపుతున్నాము. ఏదైనా మీకు సమస్య ఉంటే నిర్భయంగా సంతోషం లేకోకుండా మా ఆఫీస్కి వచ్చి చెప్పండి. మీకోసం మేము నిరంతరం పనిచేస్తాము. రైట్. అందరికీ నమస్కారం అండి. నేను మీ భూమా నాగరాజ్ని, తాడిపత్రి అగ్రికల్చరల్ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ని. నేను దాదాపు 2010 నుండి ఇప్పటిదాకా అనేక ఆర్గనైజేషన్స్ ద్వారా సొసైటీకి సేవ అందిస్తూ ఉన్నాము. బట్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ అనేది ఒకటి ఉంది అని తెలుసుకున్నాక, నా ఫ్రెండ్ సరస్వతి సేవలు చేసేటువంటి చూశాక ఇందులో జాయిన్ అవ్వాలి అని అనుకున్నాను. ఎందుకంటే ఇందులో 100% ప్రజలకి న్యాయం చేసేది నేను చూశాను వాళ్ళ వీడియోస్ ద్వారా. నేను అడగంగానే తను ఒప్పుకోవడం, తర్వాత ఎందుకు ఇది చూస్ చేసుకున్నాను ఈ ప్లాట్ఫామ్ అంటే ప్రజలకు ఇంకా దగ్గర అయ్యి వాళ్ళ సమస్యకి పరిష్కారం అందించాలి అనేదే నా ఉద్దేశం అండి. అందుకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు కూడా కాకర్ల సరస్వతికి థ్యాంక్ యూ. నా పేరు రామతులసి. నేను ఒక గృహిణిగా ఉంటూ మేడం కాకర్ల సరస్వతి మేడం స్టేటస్ ద్వారా ఈ హ్యూమన్ రైట్స్ గురించి తెలుసుకున్నాను. నేను బయటికి ఎక్కడికి బయటికి వెళ్ళలేదు, కానీ ఈ సంస్థలలో చేరి బయటికి రాగలిగి మాట్లాడగలుగుతున్నాను. కొన్ని సమస్యలను పరిష్కారం చేయగలుగుతున్నాము. రైట్. స్టార్ట్ చేశారా? కట్ చేసేయండి. నా పేరు బేర్పూడి విజయలక్ష్మి అండి. నేను యోగా టీచర్గా వర్క్ చేస్తున్నాను. హ్యాపీగానే ఉన్నా. కానీ ఉమెన్స్ రైట్స్లో నేను మేడం దగ్గరికి వచ్చినప్పుడు మేడం చేసిన సమ్ ప్రాబ్లమ్స్ అన్నీ నేను చూశాను. సో నేను దీంట్లోకి వచ్చిన తర్వాత నాకు ప్రజలందరికీ న్యాయం జరగడంలో నాకు బాగా నచ్చింది కాబట్టి నేను కూడా ఈ సంస్థలోకి వచ్చాను. డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను నేను ఉమెన్ రైట్స్లో. అందరికీ నమస్కారం అండి. నా పేరు శంషాద్బి. నేను టౌన్ మహిళా ప్రెసిడెంట్ని. నేను కూడా టైలరింగ్ చేస్తాను. నేను ముస్లిమ్స్గా బయటికి రావాలంటే ఫస్ట్లో చాలా భయపడ్డాను. మా మేడం సరస్వతి మేడం గారి ఇన్స్పిరేషన్ వల్ల బయటికి రావాలి, ప్రజల్లో కొన్ని సమస్యలు ఉంటాయి, మనం తీర్చగలాలి, మన చేతిన సాయం మనం చేయాలి అని నాకు చాలా ధైర్యం చెప్పి బయటకు తెచ్చారు మేడం. మేడం సహకారంతో ఇంత దూరం వచ్చాను. చాలా థ్యాంక్స్ మేడం. అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మి. నేను లేడీస్కి స్కూటీ నేర్పిస్తున్నాను. నేను ఇందులో జాయిన్ అయిన కారణం రీజన్ అయితే నా ఫ్రెండ్ చెప్పడం వల్ల, నేను న్యూస్ వీడియో చూసిన వల్ల నేను జాయిన్ అయ్యాను. ఇంకా నాతో పాటు ఉండే లేడీస్కి ఒకవేళ ఏదైనా సమ్ ప్రాబ్లం అయినా కానీ సేఫ్టీగా ఉండడం కోసం దీన్ని నేను జాయిన్ అయ్యాను. హ్యూమన్ రైట్స్ ఫ్యామిలీ అయితే నాకు హ్యాపీగా సపోర్ట్గా ఉంటుందని చెప్పేసి లేడీస్కి ఇంకా సపోర్ట్గా ఉండాలని కూడా నేను దీనివల్ల దాని రీజన్ కోసం ఉండాలని చెప్పి జాయిన్ అయ్యాను. థ్యాంక్ యూ.